తెలుగుదేశం పాత కార్యకర్తల ఐక్యత, తెలుగుదేశం పాత కార్యకర్తల ఐక్యత. పోవాలి 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 పోవాలి. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. వైసీపీ వచ్చిన కార్పొరేటర్లు వెంటనే, వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు వెంటనే, వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు వెంటనే, వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు వెంటనే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం. రాకేష్ ఎన్నికి రండి, అందరు ఎన్నికి రండి. పోయి అక్కడ పెట్టన్నా. ఒక నిమిషం ధ్యాన్ పోయి, ఒక నిమిషం ఉన్నా, ఒక నిమిషం ఉండు. ఆడుంటే నువ్వు ఆడుతూ నేను స్వామి వెంకటేశ్వర స్వామి మా బాధలు మా కష్టాలను వెంకటేశ్వర స్వామి నెరవేర్చాలా. ఎమ్మెల్యే చైతన్యారెడ్డి, నరసింహారెడ్డి గారు వాళ్ళే మాకు న్యాయం చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య విషయం ఏంటంటే మీరు అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీలో చీలికలు ఏమీ ఏర్పడలేదు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో దీన్ని వేదికగా తీసుకున్నాము. మాకు గత 20 సంవత్సరములు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కాంగ్రెసు కడపలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఇది మాధవిరెడ్డి గారికి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినానికి మేము తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి యందు ఆ రోజు ముక్కుకొని ఈమెను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ముక్కుబడి చేసుకున్నాము. తర్వాత అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయి ఆ మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు. విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో ఆశాభావాలు కనిపించినాయి. కానీ కొన్ని నాళ్ళకే వైసీపీ వాళ్ళు ఇది గమనించి 8 మందిని, అంటే అష్ట దిక్పాలకులు 8 మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్ట దరిద్రం పట్టేట్టుగా చేసినారు. ఇది ఏమాత్రం సహించము. వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునేదానికి, వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు. మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం. అమ్మ, మనము దేవుడి గడపలో మనం ప్రచారం మొదలుపెట్టి గెలిచినాం. ఆమెకు ముక్కుబడి, దేవునికి 1114 టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము. తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పడినారు, మనం నాశనం ఆర్థికంగా మనం అనగదొక్కుతున్నారు. అన్యాయం కూడా ఆమెకు ఎక్కలేదు. అంటే ఆమెను మేము తప్పులు పట్టడం, మాకు జరుగుతున్న అన్యాయానికి వినే వాళ్ళు లేరు. అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకుపోవాలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుత్తా నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తలందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన అడిగినాము, నా కాడికి వాళ్ళు ఎవరు రావద్దు, తెలుగుదేశం వాళ్ళు అయితే మీకు న్యాయం చేస్తాము, అట్లయిట్ కంటే నా కాడికి రాండి అన్నాడు. కానీ
శ్రీనివాసరెడ్డి గారిని మాదిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకొని కడప డివిజన్లో 50 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలనే ఉద్దేశంలో మేము ఉన్నాము. ఈ పార్టీ వైసీపీ నుంచి ఈ పార్టీ 8 మంది కార్పొరేటర్లు అంటే అష్టదిక్పాలకులు మాకు దరిద్రం పట్టించిన వాళ్ళను కొట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి టికెట్లు ఇస్తే ఏమాత్రం సన్నిధిలో అమరనిరా తీసి కూర్చుంటాం. మా కార్యకర్తల తెలుగుదేశం కార్యకర్తల ఆశీర్వాదములతో ఎమ్మెల్యేకి చెప్పినాం. వినలేదు వాళ్ళు కావాలా, మాకంతా వైసీపీ వాళ్ళు కావాలి. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటేనే మనము ఇలా కార్పొరేటర్లో గెలచగలుగుతామనే వాళ్ళ భావన ఉండాలి. కానీ వాళ్ళకి అర్థమవుతుంది. అందరం ఒక తాటిపైకి వస్తాము. మరి మేమైతే మాలలో అయితే చీలికలు ఏం లేవు. మీరు ఒకటి అని వేరే రకంగా తీసుకోకుండా కమలాపురం పోయేదానికంటే మాకు ఒక ప్లాట్ఫారం కావాలా. మా గోడు ఇదే వాళ్ళు లేరు కాబట్టి ఈ నియోజకవర్గంలో నేను పనిచేసేదానికి లేదని నరసింహాడు చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే ఏం చేయాలా మా పరిస్థితి ఏంటంటే, సరే వైసీపీ వాళ్ళకైతే నేను సాయం చేయను, నేను వచ్చే తెలుగుదేశం వాళ్ళు పూర్తి తెలుగుదేశం వారైతే నేను చెప్పగలుగుతాను. చంద్రబాబు నాయుడు కాకుండా చెప్పుకొని మీ రిక్వెస్ట్ ఆయన దృష్టికి తీసుకుపోతాను అన్నాడు. మమ్మల్ని విజయవాడకు తీసేవేదానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది కూడా జరుగుతుంది. మేమైతే ఒకటే చెప్తున్నాము, ఈ వైసీపీ వారిని ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో లేకుండా తరివేసి మా తెలుగుదేశం కార్యకర్తలు సీట్లు ఇప్పించుకొని 50 డివిజన్లలో గెలుస్తామని నమ్మకం మాకుంది. ఆ విధంగానే దానికోసమే ఇప్పుడు ఈ కార్యక్రమం జరపడం కూడా ఇది మొదటి అడుగు. ఇది మొదటి అడుగు. మళ్ళీ రెండో విడత కూడా ఇట్లా జరుగుతాయి. చాలా మంది ప్రభుత్వం చాలా ఇంకా ఎక్కువ ఈరోజు రావాల్సింది 60-70 వాహనాల్లో పోవాల్సింది. వాళ్ళు కొంతమంది మాకు ఒక శకుడు ఉన్నాడు చిన్నచౌకులో ఒక కార్యాలయాన్ని స్థాపించినాడు. మాధవిరెడ్డి గారి కార్యాలయం అని వాళ్ళే వీళ్ళేదో దందాలు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారని ఆ కార్యాలయం తొలగించడం జరిగింది. ఆ శకుడు అనేవాడు శపథం చేసినాడు. కౌరవుల పక్షాన శకుడు ఉండి కౌరవులనే నాశనం చేసినాడు. ఆ రకంగా కడప తెలుగుదేశం పార్టీకి 5 సీట్లు కూడా రావు, నా కార్యాలయం తొలగించినాడు అని చెప్పి శపథం చేసినాడు. అతని శపథము నెరవేర కూడా చూసుకుంటామని వైసీపీ వాళ్ళు పనిచేయలేదు, టీడీపీ వాళ్ళు మాత్రమే పనిచేశారు. ఆమెను గెలిపించుకున్నాము. వాళ్ళు వైసీపీ వాళ్ళు మేమంతా ఒక తాటిపైకి వస్తాం. ఇంకా దేవుడు ఉన్నాడు, లక్ష్మీస్వామి ఉన్నాడు, గెలిపించిన ఈ స్వామి అనుకుంటా. ఆ రోజు ఎక్కడ పోయినారు ఈ ఎమ్మెల్యే గాని, ఈ వాసు గాని, ఈ వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు, మేము నిజమైన కార్యకర్తలను మమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు వీళ్ళు వైఎస్ఆర్ అని మాకు ఒక ముద్ర వేసినారు. వాళ్ళను పాపము గెలిపించుకొని అసెంబ్లీలో అమలు పెట్టినారు. ఎవరు? అచ్చమైన తెలుగుదేశం కార్యకర్తలు వెనకాల వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, మీకు ఏమన్నా మా బాధలు వినపడుతుందా, మా గోడు వినపడుతుందా మీకు తెలుసు? మీరు గమనించండి. మీకు ఈడుండే కనపడలేదా? మేము ఇంతగా మొత్తుకుంటాను. ఆ పాత కార్యకర్తలు ఏమైనారు మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. మేము ఏమేమి పోస్టులు అనుభవించినామో, మేము ఏమేమి కార్యక్రమాలు చేసినామో ఒక్కసారి ఆన్లైన్ ఓపెన్ చేయండి. ఎవరు ఎంత పోరాడింది మీ కళ్ళకు కనపడుతుంది. ఎలక్షన్లు వచ్చినాయని ఇప్పుడు కార్యకర్తలు అంటావా? ముందంతా ఏమైనాం. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక పాట పాడిందే పాట పాసిపల్లి దాసరి అన్నట్టు. నువ్వు ఎప్పటికైనా కార్యకర్తలను నమ్ముకొని నాయకులు వచ్చంటారు, పోతుంటారు. నా కార్యకర్తలు ఏ పొద్దు పోవరు. మీరు అది గుహించుకోండి. నందమూరి తారక రామారావు గారు కార్యకర్తలు నాయకులు కావాలని ఆయన ఆశయాన్ని మీరు దొంగలో దురుస్తున్నారు. ఆయన ఆశయం ఏంది? ఆయన మన ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు నాయకులుగా ఎదిగినప్పుడే రాజకీయంగా బలపడతారు అని మాట ఇచ్చినాడు. కానీ చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కొడుకి ఇవన్నీ గమనించలేరా? మీరు కోట్లు తీసుకొని మీరు లేదు మాకు అన్యాయం జరుగుతుంది మేము అంటున్నారు. వాళ్ళే నాయకులే అంటారు మేము అని మా గోడును మా చంద్రబాబు నాయుడును. అవునయ్యా, మీరు సక్రమంగా ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మీకు అక్కడ ఇక్కడ జరిగేటి అన్ని మీకు మీ దృష్టికి వచ్చిందంటే కార్యకర్తలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి అడక్క దీన్ని బతుకులు అయిపోయినాయి.
అడకు తినే ఇదే మా డిమాండే ఇంతమంది నాయకులతో మేము పనిచేసినాము. ఇట్లాంటి మహిళ మాధవరెడ్డి గారు, ఇట్లాంటి లీడరు, ఇట్లాంటి నాయకురాల్ని నా సర్వీసులో నేను చూడలేదు. అందరితో కలిసి పనిచేసినాం. ఏ నాయకుడు పిలిచినా కానీ తెలుగుదేశం జెండా ఎత్తినాం. కానీ ఈమె పద్ధతి ఏమంటే ఒక వర్గం లేకపోయిన వాళ్ళు ఈ వర్గం లేక రాకూడదు. నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు, నువ్వు లక్ష్మీరెడ్డి దగ్గరికి పోయినావు, నువ్వు రావద్దు అని. ఎందుకు రాను? మీ ఇంట్లో ఏమన్నా మేము గుమ్మస్తాలమా? మీ ఇంట్లో ఏమన్నా వాచ్మెన్లమా? మీ ఇంట్లో ఏమన్నా మేము జీతగాలమా? పార్టీకి కష్టపడి పని చేసినాం, అన్నీ చేసినాం. ఒక నిండు మహిళను, చంద్రబాబు నాయుడు గారి భార్యను నిండు సభలో అవమానించినారు. అట్లా వాటికన్నిటికి ఎవరు ధర్నాలు చేసినారు? చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఎవరు ధర్నాలు చేసినారు? నువ్వు చేసినావా? బాబు చూటి గ్యారెంటీ మాతో చేయించుకునింది మా వార్డులో. మరి అన్ని పనులు మా దగ్గర చేయించుకొని ఇప్పుడు మీరొద్దు, మాకు వైసీపీ వాళ్ళు కావాలా, మీరు తెలుగుదేశం కార్యకర్తలు కాదు అని మమ్మల్ని ముద్ర వేసి వైసీపీ కార్యకర్తలందరినీ పెట్టుకొని ఆమె రాజయోగం ఆరోపిస్తుంది. ఇది కలకాలం కూడదు. ఇది 60 ఏళ్ళ ఉద్యోగం కాదు, 5 ఏండ్లే. 5 ఏళ్లకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలీదు. ఎప్పుడైనా మంచి చేసేవాడికి దారిని పోతా అంటే కూడా నమస్తే పెట్టాలా? నమస్తే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.